హాయ్ అండి అందరికీ. ఇందాక పప్పుచారు చేసిన కదా లంచ్ కోసం. పప్పుచారు చేసిన మంచిగా పాపడాలు వేపుకొని తినొచ్చని అని అనుకున్నా. కానీ ఏమైందంటే మా అబ్బాయికి కాలు దెబ్బ తగిలిన కంచెలు 5 డేస్ నుండి పప్పు వండట్లేదు. వండినా కానీ ఆయనకు వేరే సపరేట్ కర్రీ వండుతున్నాను. ఈరోజు పప్పుచారు చేసిన, చాలా రోజులుగా పప్పుచారు కానీ అన్నట్టుగా చేసిన. ఈరోజు చేసిన తర్వాత మా ఆయనకు డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టమంటే అన్నం పెట్టి అందులో పప్పుచారు బీట్రూట్ పచ్చడి వేసి ఇచ్చిన. ఆయన రెడీ అవ్వుకుంటూ ఏమన్నాడంటే పప్పుచారు తింటే చీమిపోయేదా అని నన్ను అన్నాడు. అంటే ఏం కాదు, కందిపప్పు ఏం కాదు అని నేను చెప్పినంటే నన్నే కోప్పడ్డాడు. మనకి పప్పుచారు పెట్టకు, ఏదన్నా రైస్ చేసి పెట్టమని అని చెప్పిండు మా ఆయన. చేయకపోతే మళ్ళీ వచ్చినాక వాళ్ళ కొడుకుని అడుగుతాడు. అందుకని మా అబ్బాయిని వచ్చి మరి మీ పప్పకి ఇట్లా అన్నాడు చేయాలనంటే నాకు టమాటా రైస్ చెయ్యి, బిర్యానీ ఫ్లేవర్ రావాలని అంటే అప్పటికప్పుడు మళ్ళీ ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి మసాలాలు వేసి టమాటా రైస్ అయితే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేటట్టుగా చేసిన. మా అబ్బాయికి వేసి ఇచ్చి